అంటే చాలా రకాలు ఉన్నాయి కదా. అసలు నిజం చెప్పాలంటే మనకు అదే పడుకునేది అంటే పీస్ కోసం, అంటే రెస్ట్ పీస్ బాగుండాలి అన్నట్టు మనం పడుకోగానే మనకు నిద్ర రావాలన్నట్టు అనుకుంటాం. అంటే ఇప్పుడు ఈ కాటన్ బెడ్ పైన పండుకుంటే ఏం నష్టం, ఈ మ్యాట్రెస్ పైన పండుకుంటే ఏం నష్టం, ఏం లాభం? సో ఇది సింపుల్ లాజిక్ సార్. యాక్చువల్గా మీరు ఒకవేళ పొద్దున్న లేసి ఒక్కసారి తిరిగి మీరు మ్యాట్రెస్ మీద చూసారనుకోండి, మీకు అర్థమైపోతుంది డిఫరెన్స్ ఏముందనేది. ఎందుకంటే మొత్తం మొత్తం ఎత్తంపులు ఉంటుంది మ్యాట్రెస్ మొత్తం గుంతలు పడి ఉంటుంది. సో స్పైన్ అలైన్మెంట్ అనేది ప్రాపర్గా సెట్ అవ్వదు. సో అకార్డింగ్ టు మ్యాట్రస్ మీ స్పైన్ అలైన్మెంట్ దాని ప్రకారమే ఉంటుంది. అందుకని మీకు ఇప్పుడు గుంతలు పడ్డ మ్యాట్రస్ పైన పడుకుని పొద్దున్న లేవగానే బ్యాక్ పెయిన్ ఉంటుంది, నెక్ పెయిన్ ఉంటుంది, స్ట్రెస్ మొత్తం, యాంగ్జైటీ, చిరాకుతనం, రాత్రి నిద్ర కాకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో కస్టమర్స్ ఏంటంటే నార్మల్గా బ్యాక్ పెయిన్ రాగానే కస్టమర్ డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఒక్కసారి 4 సార్లు డాక్టర్ దగ్గర తిరిగినా ఒక్కసారి మ్యాటర్స్ తిరిగి చూసారు అనుకోండి పొద్దున్న లేవగానే డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మీకు వచ్చే పెయిన్ అనేది బ్యాక్ పెయిన్. సో మ్యాట్రస్ వల్ల వస్తుంది. ఎందుకంటే అక్కడ మీకు పోస్టర్స్ చెప్పడానికి దొరకట్లేదు కస్టమర్స్. మెయిన్ థింగ్ మెజారిటీ కేసెస్లో ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేది 70% బ్యాక్ పెయిన్ ఆల్ ఓవర్ ఇండియాలో కంట్రీ వైజ్ చూసుకుంటే 70% బ్యాక్ పెయిన్ అనేది బాధపడుతున్నారు కస్టమర్స్, 30% నెక్ పెయిన్ తోటి. సో దాంట్లో మెజారిటీ కేసెస్ 30 to 40% బికాస్ ఆఫ్ మ్యాట్రస్ వల్లనే. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం, మ్యాట్రస్ గురించి ఏ విధమైన మ్యాట్రస్ ఎంచుకోవాలి ఏంటి అనేది ఆ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ తోటి బాధపడుతున్నారు కస్టమర్స్. స్పైన్ అలైన్మెంట్ దాంట్లో మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ యంగేజ్లో ఏంటంటే మన స్పైన్ అనేది ఎస్ షేప్లో ఉంటుంది, కంప్లీట్గా ఓవరాల్గా ఎస్ షేప్లో ఉంటుంది. సో మన ఏజ్ తగ్గిన కొద్దీ అది ఏంటంటే స్ట్రెంత్ అనేది వీక్ అయిపోయి సి షేప్లోకి వచ్చేస్తుంది స్పైనల్ కార్డ్ అనేది. సో దానికి మనం యంగేజ్లో ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్గా సెట్ చేసుకుంటూ పోవడం బెస్ట్. ఎందుకంటే సపోర్ట్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది కస్టమర్. అది లేకపోతే తర్వాత ఇబ్బంది పడతాం. దానివల్ల మెజారిటీ కేసెస్ అవే బ్యాక్ పెయిన్ రావడానికి. అంటే